మొన్న మద్దాళగిరి, నిన్న చూస్తే కిలార్ రోసయ్య, ఇక ఈరోజు పరిస్థితి ఏంటంటే పెండెం దొరబాబు. సో ఏంటి ఈ పేర్లు అని అనుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మద్దాళగిరి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత పొన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిలార్ రోసయ్య రాజీనామా చేశారు. ఇప్పుడు ఇక పిఠాపురం వంతు వచ్చింది. పిఠాపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు. సో ఈయన కూడా 2-3 రోజుల్లో జనసేన పార్టీలో చేరబోతున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన జనసేనలోకి రాబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది అయితే తెలియదు. కానీ వరుసబెట్టి ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు దక్కించుకోలేకపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నేతలంతా ఇప్పుడు పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకని అంటే గుంటూరు వెస్ట్ మద్దాళగిరి ప్లేస్లో చిలకలూరుపేట నుంచి తీసుకొచ్చి విడుదల రజనీకి సీట్ ఇచ్చారు. ఇక పొన్నూరు నియోజకవర్గంలో కిలార్ రోసయ్యని పక్కన పెట్టేసి సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు అంబటి మురళీకృష్ణకి సీట్ ఇచ్చారు అప్పట్లో. ఇప్పుడు అక్కడ రాంబాబు గెలవలేదు, ఇక్కడ మురళీకృష్ణ గెలవలేదు అనుకోండి. ఆ విషయం పక్కన పెట్టేస్తే వైసీపీని వీడినటువంటి కిలార్ రోసయ్య కూడా మాజీ. సో ఇటు పిఠాపురంలో చూసుకున్నట్లయితే పిఠాపురంలో కూడా పెండెం దొరబాబును పక్కన పెట్టేసి వంగా గీతాన్ని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. సో ఆమె కూడా ఓడిపోయారు. సో ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఆమె దాదాపుగా బయట ఎక్కడ కనిపించట్లేదు, అంటే మీడియా ముందుకి ఎక్కడా కూడా రావట్లేదు. పవన్ కళ్యాణ్ అక్కడ గెలవటం, ఆయన డిప్యూటీ సీఎం అవ్వటం, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు ఏమన్నా జరుగుతున్నాయా లేదా, అభివృద్ధి జరుగుతుందా లేదా, ఆయన అప్పుడు ఎన్నికల సమయంలో అని పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చినటువంటి హామీలు ఏమన్నా అమలు చేస్తున్నారా లేదా, అసలు ఏ విషయం గురించి కూడా ఆమె ముందుకొచ్చి మాట్లాడట్లేదు. దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే ఆమె అజ్ఞాతంలో ఉన్నారని అనుకోవాలేమో. ఎందుకంటే ఫలితాల తర్వాత ఆమె ఎక్కడ బయటకు రాలా. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల పరిస్థితి ఇదే విధంగా ఉంది, దాదాపుగా బయటికి రావట్లా. అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇటు మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేరు నాని కావచ్చు, అటు అంబటి రాంబాబు కావచ్చు, అలానే మరికొంతమంది గెలిచిన వాళ్ళల్లో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. చంద్రశేఖర్, తాటిపర్తి చంద్రశేఖర్ కావచ్చు, అలానే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కావచ్చు, మరోపక్క ప్రకాష్ రెడ్డి కావచ్చు, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు. బట్ కొంతమంది అసలు బయటికే రావట్ల. సో ఇది పరిస్థితి ప్రస్తుతం. ఇక దాదాపుగా వంగా గీత గారు ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురంలో దాదాపుగా ఖాళీ అయిపోయినట్లే అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది అయితే చూడాలి.